ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఎరుకో గోడలను కూల్చేశాడు, యోర్దాను నదిని ఆపేశాడు. ఆకాశంలో నుంచి 40 సంవత్సరాలు మన్నా కురుస్తూనే ఉంది. తన శత్రువుల్ని తన ఎదుట, తనకంటే బలమైన శత్రువుల్ని మట్టి కరిపించాడు దేవుడు. ఎన్ని కార్యాలు! పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోలేదంట. 40 సంవత్సరాలు ఏ చెప్పులు వస్తాయండి చెప్పండి? నేను 3 సంవత్సరాలు వాడిన చెప్పులు. ఎందుకంటే ఎక్కువ బండి మీద తిరుగుతున్నాడు. నడిస్తే మట్టుగా సంవత్సరం కంటే ఎక్కువ రావు. 40 సంవత్సరాలు ఏ కంపెనీ ఇస్తుందండి? అన్ని అద్భుతాలు చూచిన తర్వాత కూడా వారికి నమ్మకం లేదంట. అదొక హెచ్చరిక. హలో విశ్వాసులారా, హల్లెలూయా చెప్పండి. దేవుని నమ్ముకున్న తర్వాత ఏమైనా కార్యాలు చేశాడా మీ జీవితంలో? కనకమ్మ చేశాడు లేదా? చేశాడు లేదు చెప్పండి. ఇక నాకు ఒక్క కార్యం కూడా చేయలేదని చేయ తర్వాత కనీసం నేనేం చేస్తాను ఏదైనా. మరి ఇన్ని కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి మీరు ఎంత ప్రేమించాలి, ఎంత నమ్మాలి? హోంవర్క్ ఇస్తున్నాను. హల్లెలూయా. అల్ప విశ్వాసమును గురించిన హెచ్చరిక. ఏప్రిల్ రాసిన పత్రికలో వార్నింగ్, హెచ్చరిక. అల్ప విశ్వాసం అయిపోతే దేవుని వాగ్దానాలను మీరు ప్రవేశించలేరు. హల్లెలూయా. మనం ఎప్పుడు ఎర్ర సముద్రాన్ని చూస్తాం, పైలవడం చూడం. ఎరుకో గోడలే చూస్తాం, అవి కూలిపోవడం చూడట్లేదు చాలామంది. ఇదొక హెచ్చరిక. నీకు చేసిన కార్యాలు వేరే వాళ్ళ జీవితంలో చేసినట్టయితే వాళ్ళు ఇప్పటికి సేవకులు అయిపోదురేమో. హలో, చిన్న కార్యం చేసినందుకు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. చిన్న మేలు చేస్తే జీవితాంతం కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి నీ జీవితంలో చేసిన ఇన్ని కార్యాలకి కానీ నీకు ఉన్న విశ్వాసం ఊడిపోతుందా? ఇశ్రాయేలీయులు హెచ్చరిక చేస్తున్నాడు, మీలో కొంతమంది అలాగ ఉంటారా? ఒక వార్నింగ్, అలాగే 5 వార్నింగ్లు ఉన్నాయి. హల్లెలూయా. 5 వార్నింగ్లు ఉన్నాయి. ఇంకొక వార్నింగ్ ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక ఎదుగుదల లేదట. ఇప్పుడు చదువుకున్న వచనం ఏం లేదండి. మీరు కాలంను బట్టి చూస్తే ఏమైపోవాలటండి? బోధకులు మీరు అందరూ, నేను రాకూడదు ఆదివారం ఇక్కడికి, నేను బాంబే కాలనీ వెళ్ళక్కర్లేదు. వాళ్ళకి మంచి బోధ ఉంటుంది అక్కడ. వాళ్ళందరికీ బాగా బైబిల్ పండితులు అయిపోయారు. బైబిల్ కాలేజీకి వెళ్ళిపోతున్నారు, వాక్యం బాగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు వాక్యం పండితులు అయిపోయారు, బైబిల్ స్కాలర్స్ అయిపోయారు. ఓ బాబు, నేను వాళ్ళకి చెప్పలేని వాక్యం అని నేను భయపడాలి. కాలంను బట్టి చూస్తే ఈ చర్చ్ స్టార్ట్ చేసి 15 సంవత్సరాల పైన అవుతుంది. అంటే బోధకులు అయిపోవడం అంటే ఏంటి? అంటే కేవలం వాక్యమా? వాక్యం చెప్పడమా బోధ? వాక్యము సామర్థ్యంగా బోధించడం అంటే అర్థం ఏంటి తెలుసా? బోధించడం కాదు, బతకడం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ మైకులు పట్టుకుని వాక్యం బోధించితే పాస్టర్లు అయిపోరు. అమ్మా 2 మాటలు చెప్పి కానీ పాస్టర్ గారు అయిపోరు. సామర్థ్యము, వాక్యం ప్రకారంగా బ్రతికే సామర్థ్యము. వి మస్ట్ బి ఏబుల్ టు వాక్. వాక్య ప్రకారంగా నడుచుకోవడమే మంచి బోధ. హల్లెలూయా. సో కనుక ఇలాగ హెచ్చరికలు ఉన్నాయి, చాలా హెచ్చరికలు ఉన్నాయి. 5 హెచ్చరికలు ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు నేను బోధిస్తాను. ఎప్పుడు ఈరోజు అది కాదు నా బోధ. కాలమును బట్టి చూస్తే అంటే మీరు ఎదుగుదల ఉండాలి, కానీ ఎదుగుదల లేదు. ఎక్కడేసిన గొంగలే అక్కడలాగా ఉన్నది. ఎదగారు లేదని ఎలా తెలుస్తుంది? ఎదగడం అంటే ఏంటి? ఎదగడం అంటే మారటం. హల్లెలూయా చెప్పండి. ఎదగడం అంటే లావు అయ్యానండి, వేసుకుని నమ్ముకున్న తర్వాత కొంచెం నల్లగా ఉంటుందని తెల్లగా అయ్యానండి,
కర్రీగా ఉండేదాన్ని కొంచెం తెల్లగా అయిందండి, కొంచెం జుట్టు పొడవైందండి, కొంచెం స్టైల్ వచ్చిందండి. ఇంతకుముందు మరి బ్యాగులు వేసేదాన్ని కాదండి, ఇప్పుడు శంఖలో బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నానండి. అదే ఎదగడం అంటే. హలో, ఎదగడం అంటే ఒకటే క్రైస్తవులకి, మనందరం యేసులాగా మారటమే. హలో చెప్పండి. ఇంకేట్లేదు. ఇంకా బైబిల్ నేను ఫలించడము, ఎదగటము, అభివృద్ధి చెందడం అంటే ఈ మాటలన్నీ కూడా క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి మారటం, పరిపూర్ణతలోకి ఎదగటం, ఇవన్నీ కూడా ఒకటే. బైబిల్ ఎక్కడ చూసినా వీటన్నిటికీ అర్థం ఒకటేటంటే యేసులాగా మారటమే. హలో చెప్పండి. ఎందుకు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం? బైబిల్ పట్టుకొని తిరిగినంత మాత్రాన యేసులా మారిపోతామా? బైబిల్ చదివినంత మాత్రాన మారిపోతామా యేసులాగా? పౌలు జైల్లో ఉండి బైబిల్ రాశాడంట, అవునా కదా? మన ఇంట్లో ఉండి బైబిల్ చదవట్లే. ఎవరు గొప్ప? మనమే గొప్ప. బైబిల్ రోజుకి ఎంతమంది ఒక అధ్యాయం చదువుతున్నారు? చేతులు ఎత్తండి. మా దివ్య మధ్యన బైబిల్ కాలేజీకి వెళ్తుంది దయ. మిగతా వాళ్ళు చదవట్లేదే, ఒక అధ్యాయం కూడా చదవట్లేదు. అంటే టైం లేదు. టైం లేకపోవడం కాదు, ఇంట్రెస్ట్ లేదు. ఎలాగెదుగుతాం చెప్పండి? ఆధ్యాత్మికంగా ఎలాగెదుగుతాము? పౌలు అంటాడు, నేను గురి యొద్దకే, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎవరా గురి? ఎవరా గురి? యేసు. యేసు ప్రభువారే గురి. హల్లెలూయా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 12 అధ్యాయాలు అంటే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునని యేసు వైపు చూచుచు. నా భాష అర్థం అవుతుందా? హలో, అవన్నీ మారడం కాదు. నీ కష్టాలు, బాధలు, ఇబ్బందులు మారడం కాదు. అసలు నువ్వే మారాలా. ఆ సమస్యలు మారడం కాదు, నువ్వే పెద్ద సమస్య. నేను అంటాను, సమస్యలు మనకు సమస్య కాదు, మనమే. చెప్పండారా, మనమే పెద్ద అనండి. ఇలాగ నేనే పెద్ద సమస్య అనండి. నేనే. పౌలు జైల్లో ఉండి కూడా హ్యాపీగా ఉన్నాడు, నువ్వు బయట ఉండి కూడా హ్యాపీగా లేవు. కారణం ఏంటి? సమస్య జైలా నువ్వా? అర్థమవుతుందా బోధ? హల్లెలూయా. పౌలు చెరసాల్లో ఉండి పాటలు పాడి ఆరాధన చేసి ప్రభుని మహిమపరుచు పత్రికలు రాస్తున్నాడు, అక్కడే సువార్త ప్రకటిస్తున్నాడు, అక్కడే ఏమండి అన్నీ చేస్తున్నాడు. జైల్లో ఉన్న, అన్యాయంగా జైల్లో ఉన్న హ్యాపీగా ఉన్నాడు. మనం బయట ఉన్నా కారణం సమస్య ఎవరు? జైల్లో మనమా? చెప్పండి, మనమే. అందుకే మారాలి. మా తమ్ముడు చిన్నప్పుడు ఒక పాట పాడాడు, మారాలి మారాలి ఆ మారిన మనసు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మారకుండా ఎవరిని మార్చేస్తావు? ఎవరిని మార్చేస్తావు చెప్పండి? ఎవరిని మార్చడానికి తయారయ్యావు నువ్వు? ఎవడు మారిపోతాడు? ఈ మారని ఈ సంఘానికి ఎవరిని తీసుకొచ్చేస్తావు? నువ్వు ఎవరిని మార్చేస్తావు నువ్వు మారకుండాను? స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మిక అభివృద్ధి అన్నటువంటిది దాన్ని దేంతో పోల్చాడు తెలుసా? ఒక ఆయన, మీరు బయటికి వెళ్ళి ఒక రాయి తీసుకొని ఇలా విసిరారు అనుకోండి, గట్టిగా విసిరితే రాయి ఏమవుద్ది? పైకి విసిరితే కిందకు వచ్చేద్దా? విసిరినంటే కిందకు వచ్చేద్దా? ఇది చెప్పండి. ఏంటి మీరు నోట్లో అంటే నాకు ఇటు అర్థం అవుతుంది. పైకి వెళ్తుంది ఇసిరితే, అవును కదా? చెప్పండి, కింద ఎలాగ పడుతుందిలేండి, ముందు పైకి వెళ్తుంది లేదా? హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదుగుతూనే ఉండాలి, లేకపోతే దిగిపోతూనే ఉండాలి. మధ్యలో అలా ఉండిపోరు.
నువ్వు ఎదుగుతూనే ఉండాలి. నువ్వు ఎదగట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు దిగిపోతున్నావు కిందకి అర్థం. సిఏ అని ఒకటి ఉంది, చార్టర్డ్ అకౌంటెంట్ అని ఒక ఉంది. అది ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అన్నీ ఫెయిల్ అయిపోయినట్టే, మళ్ళా రాయాలి. మళ్ళా ఒకటి ఫెయిల్ అయితే అన్నీ ఫెయిల్ అయిపోయినట్టే, మళ్ళా రాయాలి. అందుకు సడన్గా ఎవడు పాస్ అవ్వడు. అది ఒకేసారి ఎవడో పాస్ అవ్వడు. అలా రాస్తూనే. ఎలా తెలుస్తుంది మరి? నొక్కితే తెలుస్తుంది. అవునా కదా? హల్లెలూయా. మెత్తగా ఉందా? మా నాని తెలుసు కదా, ఆడు చిన్నప్పుడు సెలవులకి మా వెంపడం వచ్చాడు. నేను లేనప్పుడు సెలవులు అక్కడ ఉండడు తాతగారింటి దగ్గర. మామిడి పళ్ళు మా నాన్న వచ్చి జాడీలు వేసాడు. జాడీ తెలుసు కదా, గింజలు వేసుకుని జాడీలో మామిడికాయలు వేసాడు. ఆ జాడీలో వేసిన తర్వాత వాడు చేయి పెట్టి నొక్కుతున్నాడు, ఏది మెత్తగుంటే అది తీద్దామని. దాంట్లో పాము ఉంది. పాము నొక్కుతున్నాడు, మెత్తగా ఉంది. అది నాగుపాము. ఆ నొక్కుతుంటే ఉష్ ఉష్ అంటుంది, కర్లేదండి. ఆడు బయటకు వచ్చి ఎవరితో అంటాడు, వాళ్ళ అమ్మతో, మమ్మీ అమ్మ నేను అది నొక్కుతుంటే ఉష్ ఉష్ అంటుంది ఏంటాను. నీళ్ళు చూస్తే నాగుపాము. హల్లెలూయా. ఎవరైనా మనల్ని ఒక మాట నొక్కితే అప్పుడు మనం ముగ్గమా లేదండి తెలుస్తుంది. ఒక మాట అంటే, ఒక మాటతో కొడితే, ఒక పించిస్తే, ఒక ఇలాగ అంటే అప్పుడు మనం ఎంత మారామనేది బయటికి తెలుస్తాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంత ఎదిగావనేది తెలుస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా, జాగ్రత్తనండి. స్పిరిచువల్గా మీ కాలమును బట్టి చూసినట్లయితే మీరు చాలా ఎదిగిపోవాలి. పౌలు యొక్క బాధ అదినే. కానీ మీరు ఇంకా మూల పాఠాల దగ్గరే ఉన్నారు, ఈ దగ్గర ఉన్నావు. మా చెల్లి, మా జ్యోతి స్కూల్కి వెళ్ళేది చిన్నప్పుడు. నేను హాస్టల్లో చదువుకుంటాను. నేను 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 ఐదో క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటాను. నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు మా చెల్లి, నేను 5వ క్లాస్ చదివితే మా చెల్లి పుట్టింది. నేను 10థ్కి వచ్చేసరికి తను స్కూల్కి వెళ్ళింది. 3 సంవత్సరాలు అయింది స్కూల్కి. రాలేదు, ఈ రాలేదు మా జ్యోతికి.